ఓం నమ శివాయ. శంకరారాయణ మహాదేవ. శివునికి విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఇద్దరు బిడ్డలు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ మానసాదేవి అనే పుత్రిక ఉందని ఎవరికీ తెలియదు. మానసాదేవి మనసు నుండి, శివుని మనసు నుండి పుట్టించాలి. ఆవిడ నాగదేవత, నాగులకు అద్భుతురాలు. ఒకరోజు నాడు నాగదేవత నాగరాణి దగ్గరికి నారద మహాముని వస్తే ఆమె కైలాసంలో మా తల్లిదండ్రులందరూ క్షేమంగా ఉన్నారు, అందంగా ఉన్నారా అని. అవునమ్మా ఉన్నారు, ముల్లోకాల్లో తల్లిదండ్రులు పూజిస్తున్నారు, అంతే విఘ్నేశ్వరుడిని కూడా పూజిస్తున్నారు, కుమారస్వామిని పూజిస్తున్నారు అని చెప్తాడు నారదుడు. అయితే నన్ను పూజిస్తున్నారా అని అడుగుతాడా. నేను ఎవరు నిజం చెప్పాలా అని అడిగితే నిజంగా చెప్పండి అంటే, నేను ఎవరు పూజించడం తెలియదు, నీ నామం కూడా తెలియట్లేదు అంటే ఆవిడ చాలా బాధపడి నన్ను పూజించట్లేదా, ఎందుకు పూజించదని కైలాసం వస్తుంది. ద్వారపాలికలో రానివ్వరావు. ఎందుకు రానివ్వరంటే నువ్వు ఎవరో తెలియదు అని. అప్పుడు ఆమె తల్లి కూడా వస్తుంది. ఎవరమ్మంటే నేనే నీ పుత్రికను మనసాదేవిని అంటే శివుడు రామ్మ కూర్చో అంటాడు. అంతంటే ఎందుకు వచ్చావమ్మంటే నన్ను ఎవరు పూజించట్లేదు తండ్రి, నన్ను కూడా పూజించినట్లు చేయాలి. నిన్ను పూజించినట్టు ఏ విధంగా చేస్తామో మనసు నుండి రావాలి, కానీ పూజించడానికి నీకు ఏ విధంగా నేను చెప్పగలనమ్మా అనేసాను. ఆవిడ ఇంకా కోపంతో నారదుని వచ్చి చంద్రసేనుడు అంత భక్తుడు లేడు, ఈశ్వరుడు అంత దేవుడు లేడు అంటే ఆ చంద్రసేనుడు ఎవరో అడిగాడు. అతను ఈశ్వరుడు భక్తుడు అని చెప్పగానే చంద్రసేనుడి భక్తుడు దగ్గరికి వెళ్ళి నన్ను పూజించు, నువ్వు నన్ను పూజించినట్లయితే నేను వరాలన్నీ ఇస్తాను అని. నేను వరాలు నువ్వు ఇచ్చినా నేను పూజించను అని చంద్రసేనుడు అంటాడు. అది చాలా బాధపడుతుంది. ఇంకా ఆవిడ ఆ రాజ్యంలో ఉన్న ప్రజల్ని అందరినీ హింసించి చంపి ఆయుధంతో చంపించి అన్నీ చేస్తాడు. అయినా ఎప్పటికీ అతను శివుని తప్ప ఎవరు పూజించరు. చాలా బాధపడుతుంది. నాగదేవత అయిన మానసాదేవిని ఆవిడ కథనంతో మనం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాగుడికి అధిపతురాలైన మానసాదేవిని మనం పూజించినట్లయితే నాగదోషాలు అవన్నీ పోతాయి. అయితే ఆ చంద్రసేనుడు మహారాజు ఎంత కష్టాలు పెట్టి ఎన్ని చేసినా కూడా తను పూజించాలంటాడు. ఒకరోజు చంద్రసేనుడు శివుడు పెట్టిన కష్టాలకి ఆ శిరస్సు శివునికి అర్పిస్తే అప్పుడు శివుడు అడుగుతాడు, ఎందుకు నువ్వు ఎంత ప్రాణత్యాగం చేశానంటే, మరి మా నాగదేవత ఆవిడ నేను పూజించలేను, నీ తప్ప మనస్పర్లో చేయలేను అని చెప్పి. అప్పుడు అతను నీకేం కావాలి కోరిక అంటే, ఇంకా పిల్లలందరూ చనిపోయారు, రాజ్యాలు అందరూ చనిపోయారు, వాళ్ళందరినీ బతికించు స్వామి అని. నేను చాలా తప్పు చేశాను, నా తల్లిని నేను పూజించలేదు, ఆవిడకి అందరూ పూజించినట్టు చేయటండి అనేసి. అప్పుడు నిన్ను కూడా అందరూ పూజిస్తారు మనిషి. నాగపంచమి ఇప్పట్లో పాలేస్తారు కదా, అది నాగపంచమి అంటారు. ఆవిడ నాగేంద్రుడు వాసుకి మెడలోనే, సూర్యుకి మెడలో ఉన్న వాసుకి చెల్లవుతుంది. ఆవిడ ఆ రోజు నుండి నాగపంచమి మొదలుపెట్టారు. అప్పుడు నుండి ఆవిడకి పూజలు గట్రా చేస్తారు. ఆవిడ పూజలు చేసినట్లయితే మన కష్టాలన్నీ తీరుస్తాను, నన్ను పూజించండి, నన్ను స్మరించండి అంటారు. ఆ రోజు నుండి పూజింపబడింది శివుని కుటుంబంతో మానసాదేవి. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్.